my dear student. Today I discuss about AC fundamentals. ఆల్రెడీగా మనము కేవీఎల్, కేసీఎల్, సిరీస్ రెసిస్టర్స్, ప్యారలల్ రెసిస్టర్స్, ఇండక్టర్స్, సిరీస్లో ఇండక్టర్, ప్యారలల్, కెపాసిటర్, కరెంటు, వోల్టేజ్, పవరు, మెష్, సూపర్ మెష్, నోడు, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, వాటి యొక్క థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఏసీ ఫండమెంటల్స్. ఏసీ ఫండమెంటల్స్ అంటే ఏసీ మీన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఫండమెంటల్స్ ఏ విధంగా ఉంటాయి వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. యు సీ ద ఏసీ అంటే చూడండి, ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటారు. అంటే ఏంటి, ఈ సర్కిల్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉందనుకో, అంటే జనరేటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. ఈ జనరేటర్ అనేది ఇట్లా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ రొటేట్ కానప్పుడు 0 degreesలో ఉంటుంది. ఇలా రొటేట్ అయితే 30 degrees, 60, 90, 120, 150, 180, 210, 240 ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట. ఈ యాంగిల్స్ అన్నిటిని ఏమంటారంటే పేజ్ యాంగిల్స్ అంటారు. ఏమంటారు? ఇట్లా పేజ్ యాంగిల్స్. సో ఈ ఆరిజిన్ నుంచి 0 degreeని ఈ లైన్ ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇప్పుడు 0 degreeలో ఇటు 0 ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 30 degrees కాబట్టి 30 degrees అంటే ఇక్కడ 30 degrees వస్తుంది. నెక్స్ట్ ఏముంది 60 కాబట్టి ఇలా 60 వస్తుంది అనమాట. వీటన్నిటిని ఏమంటారంటే పేజ్ యాంగిల్స్గా రిప్రజెంట్ చేసుకుంటాం. ఏదైనా సరే ఆల్టర్నేటింగ్ కరెంట్ కానీ లేదా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కానీ ఎలా ఉంటుందంటే ఇటు సైనసాడియల్ అనమాట. ఏమిది? సైనసాడియల్. ఇట్ ఈజ్ మ్యాథమెటికల్లీ రిప్రజెంటెడ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏఎం సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ అనమాట. ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. రేడియన్స్ పర్ సెకండ్స్ అనమాట. ఓకే, పై అంటే పేజర్ యాంగిల్స్. ఫస్ట్ ఇక్కడ ఏముంది? పేజర్ యాంగిల్ 0 degree ఉన్నట్లు, పై అనేది 0. ఇక్కడ వచ్చేటోళ్ళకే 30 degrees అంటే పై అంటే 30 అయినట్టు. ఇటు వచ్చేసి 60 degrees అవుతుంది. ఇది వచ్చి 90 degrees, ఇక్కడ వచ్చి 120 degrees, 150 ఇట్లాగా పేజ్ యాంగిల్ ఇక్కడ చేంజ్ అవుతూ అవుతుందన్నమాట. అంటే పాజిటివ్, దీన్ని పాజిటివ్ సైకిల్ అంటారు, దీన్ని నెగిటివ్ సైకిల్ అంటారు. దీన్ని హయ్యెస్ట్ 90 degrees దగ్గర ఉన్న పీక్ని మ్యాక్సిమం అంటారు, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అంటారు. ఇది నెగిటివ్ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అంటారు. ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఉంటుందో మనకి ఇక్కడ 0 యాంప్లిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. యూసీ అండ్ ఏసీ ఫండమెంటల్స్. ఈ ఏసీ ఫండమెంటల్స్లో చూడండి, ఇది సర్కిల్స్. ఒక్కసారి ఇట్లా ఒక సర్కిల్ 360 degrees రొటేట్ అయితే ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుందన్నమాట. మళ్ళీ రొటేట్ అయినప్పుడు ఇది ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది. అలాగా ఒక్కసారి 360 degrees రొటేట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమొస్తుంది? నీకు 180 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 180 వస్తుంది. టోటల్గా 360 degrees కదా. ఓకే, సో కాబట్టి అప్పుడు ఈ మ్యాక్సిమం పీక్ ఏదైతే ఉందో ఈ మ్యాక్సిమం పీక్ని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు. ఈ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య ఉన్న టైం పీరియడ్ని టీ అంటారు. ఓకే, ఇది టీ అనేది రిప్రజెంట్ చేస్తారు ఎక్స్ యాక్సిస్ మీద. దీనిపైన వచ్చి యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తారు. టైం పీరియడ్ అంటే ఏమి? ఆఫ్ పాజిటివ్ సైకిల్కి కానీ ఆఫ్ నెగిటివ్ సైకిల్కి కానీ మధ్య ఉన్న పీరియడ్ని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. సైకిల్ అంటే ఏమి? చూడండి, ఇది ఒక పాజిటివ్ సైకిల్, ఇది ఒక నెగిటివ్ సైకిల్, ఇదంతా కలిపి ఒక సైకిల్ అంటారు. ఈ పీక్ మధ్య ఉన్న దాన్ని టైం పీరియడ్ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏమి? ఫ్రీక్వెన్సీ అంటే 1/t అనమాట. 1/t. హౌ మెనీ సైకిల్స్, ఒక సెకండ్ కాలంలో ఎన్ని సైకిల్స్ అయితే జనరేట్ అయితే దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకోవచ్చు. దాన్ని t = 1/f అని కూడా తీసుకోవచ్చు. అదే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, అదే యాంప్లిట్యూడ్ అంటే ఈ హైయెస్ట్ పీక్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఓకే, చూసి మనకు చూడండి, ఇక్కడ మనం ఈ వై యాక్సిస్ మీద కరెంట్ కానీ లేదా వోల్టేజ్ కానీ రిప్రజెంట్ చేసుకోవచ్చు. దీన్ని పీక్ అని అంటారు. సో మనకు ఫ్రీక్వెన్సీ అంటే ఇది 1/60 per second. ఒక సెకండ్ కాలంలో ఇలాంటి సైకిల్స్ అనేది 60 cycles వస్తుందన్నమాట. సో ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏమి? ఇప్పుడు పీక్ వాల్యూ బై √2తో డివైడ్ చేస్తే మనకు ఏమొస్తుంది? మనకు ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది. అంటే మ్యాక్సిమం పీక్ కన్నా కొంచెం తక్కువ ఉన్నట్లయితే యాంప్లిట్యూడ్, దాన్ని ఏమంటారంటే ఆర్ఎంఎస్ వాల్యూ అంటారు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం పీరియడ్ ఉంటుంది. దీన్నే t = 1/f అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే 16 milliseconds అనమాట. ఓకే, చూడండి, మనకు దీనిలో వేవ్ ఫామ్, అదంతా ఒక వేవ్ ఫామ్ కన్నా సైనసోడియల్ వేవ్ ఫామ్ కాబట్టి వేవ్ ఫామ్ ఈజ్ ద పాత్ ఆఫ్ ట్రాస్డ్ బై ఏ క్వాంటిటీ సచ్ దట్ యాజ్ ద వోల్టేజ్ ఆఫ్ ఫిగర్ ప్లాటెడ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సమ్ వేరియబుల్ సచ్ ద టైమ్, పొజిషన్, డిగ్రీస్, రేడియన్స్ అండ్ సో ఆన్. అంటే ఈ వేవ్ ఫామ్ అనేది ఏం చేస్తుంది? ఆ వేవ్ ఫామ్ జనరేట్ అయ్యేటప్పుడు వేరియబుల్ అవుతుంది. అంటే వేరీ అంటే ఏమొస్తుంది? 0 degrees, 30 degrees, 60, 70 ఇలాగ యాంగిల్ అనేది కూడా చేంజ్ అవుతుంది. వాటి రేడియన్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఒక పాత్ ఆఫ్ ట్రాష్ అంటే హాఫ్ నెగిటివ్ సైకిల్, హాఫ్ పాజిటివ్ సైకిల్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట.
అదేవిధంగా ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ ఈ అంటే ఏమి ఇక్కడ వోల్టేజ్ అనమాట. వోల్టేజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వేవ్ ఫామ్ అట్ ఎనీ ఇన్స్టంట్ ఆఫ్ టైం, అంటే ప్రతి ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర ఒక యాంప్లిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మ్యాక్సిమం పీక్ ఉంది కదా, చూడండి ఇక్కడ మ్యాక్సిమం పీక్ అనేది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అని రిప్రజెంట్ చేసుకున్నాం మనం. చూడండి ఇక్కడ దీన్ని ఏమంటారు, ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటారు అనమాట. దానికన్నా కొంచెం యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అయింది అనుకోండి, అది ఒక టైం అక్కడ సమ్ T1 టైం దగ్గర ఒక స్మాల్ యాంప్లిట్యూడ్ ఉంటుంది, మరి T2 టైం దగ్గర T2 యాంప్లిట్యూడ్ ఉంటుంది, ఒకటి స్మాల్ యాంప్లిట్యూడ్ అనమాట. ఓకే, ఇట్లా ప్రతి టైం పీరియడ్ దగ్గర ఒక యాంప్లిట్యూడ్ అనేది ఉన్నట్లయితే వాటిని ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటారు. ఓకే, ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ అనుకోవచ్చు, లేదా దీంట్లో కరెంట్ అని కూడా పెట్టుకోవచ్చు మనం. E1 అని అనుకోవచ్చు, కరెంట్స్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి పీక్ యాంప్లిట్యూడ్ అంటే మీకు చెప్పు మ్యాక్సిమం పీక్ అని చెప్పాం కదా. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద వేవ్ ఫామ్లో హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాన్నే ఏమంటారు, మ్యాక్సిమం పీక్ అంటారు. మెజర్ ఫ్రమ్ ద యావరేజ్ మీన్ వాల్యూ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. ఆల్టర్నేటింగ్ కరెంట్లో మ్యాక్సిమం పాజిటివ్ అయినా ఉండొచ్చు, లేదా మ్యాక్సిమం నెగిటివ్ అయినా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే పీక్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. దాన్ని ఈఎంతో కానీ, లేదా ఐఎంతో కానీ, లేదా విఎంతో కానీ రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యు సీ వాట్ ఈస్ ద టైం పీరియడ్ అడుగుతారు. ద పీరియడ్ ద టైమ్ టు కంప్లీట్ వన్ కంప్లీట్ సైకిల్. ఓకే, ఒక కంప్లీట్ సైకిల్ రావడానికి పట్టు టైంని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. కాలాన్ని ఏమంటారు, టైం పీరియడ్ అంటారు. ఒక కంప్లీట్ సైకిల్ అంటే ఏమి, ఒక పాజిటివ్ పీరియడ్ అంటే పాజిటివ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్ రెండు రావడానికి దాన్ని టైం పీరియడ్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ద ఫిగర్, చూడండి ఇదంతా ఒక పాజిటివ్ సైకిల్ అంటారు, నెక్స్ట్ ఇదంతా ఒక నెగిటివ్ సైకిల్ అంటారు. ఈ రెండు సైకిల్స్ రావడానికి పట్టు కాలాన్నే టైం పీరియడ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఫ్రీక్వెన్సీ ద నంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ 1 సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో ఇలాంటి సైకిల్స్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇలాంటి సైకిల్స్ ఎన్నైతే వస్తాయో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్తో రిప్రజెంట్ చేస్తారు. F = 1/T దాని యొక్క ఫార్ములా. ఓకే, సో సైకిల్ అంటే ఏమి, ఆఫ్ పాజిటివ్ ఆఫ్ నెగిటివ్ కలిపితే ఒక సైకిల్ అవుతుంది. కాబట్టి దాని డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు, వన్ కంప్లీట్ సెట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ నోన్ యాజ్ సైకిల్ అనమాట. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్ అంటే ఏమి, పాజిటివ్ సైకిల్ రావడానికి T1 పట్టింది, నెగిటివ్ సైకిల్ రావడానికి T2 పట్టింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, దాన్ని టైం పీరియడ్ అంటారు. ద టైమ్ టేకెన్ ఫర్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ద కంప్లీట్ వన్ సైకిల్ ఈజ్ కాల్డ్ ఎ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 50 హెర్ట్జ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, ద టైం పీరియడ్ 1/50 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ద నంబర్ ఆఫ్ సైకిల్స్ ఫర్ అక్కర్ 1 సెకండ్ కాలంలో ఎన్నైతే సైకిల్స్ జనరేట్ అవుతాయో దాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ పీక్ టు పీక్ అంటే ఏమి, మనకు పాజిటివ్ ఒక పీక్ ఉంటుంది, ఒక నెగిటివ్ పీక్ ఉంటుంది కదా. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద వేవ్ ఫామ్ ఫ్రమ్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట. నెక్స్ట్ పీరియాడిక్ వేవ్ ఫామ్ అంటే ఏమి, ఏ వేవ్ ఫామ్ దట్ continuously repeats itself after the same time intervals waveform. The figure periodic waveform. Periodic waveform అంటే ఏం లేదు, ఒక ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ప్రతి పాయింట్ దగ్గర టైం పీరియడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఒక సైకిల్ రావడానికి ఎంత టైం పట్టిందో మళ్ళీ అలాంటి సైకిల్లే రావడానికి టైం పీరియడ్ అంటే అంతే తీసుకుంటుంది అనమాట. అంటే పాజిటివ్ యాంప్లిట్యూడ్ రావడానికి ఒక 5 సెకండ్స్ అయింది అనుకోండి, నెగిటివ్ యాంప్లిట్యూడ్ రావడానికి కూడా 5 సెకండ్సే తీసుకుంటుంది అనమాట. ఇలా ఉంటే దాన్ని పీరియాడిక్ వేవ్ ఫామ్ అంటారు. ఓకే, చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ వాల్యూ కనుక్కోవాలనుకోండి, ద డిఫైన్డ్ యాజ్ దట్ స్టడీ కరెంట్ విచ్ ట్రాన్స్ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఎనీ సర్క్యూట్ డూయింగ్ ద గివన్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ యాజ్ ట్రాన్స్ఫర్ ద ఆల్టర్నేటింగ్ కరెంట్ సేమ్ సర్క్యూట్ డూయింగ్ ద సేమ్ టైం. అంటే మనకు వీటిలో యావరేజ్ వాల్యూ డెఫినేషన్ ఇది. స్టడీ స్టేట్ ఆఫ్ ద అంటే డీసీ కరెంట్ కానీ లేదా డీసీ వోల్టేజ్ కానీ ఏదైనా ఒక సర్క్యూట్కి అప్లై చేసేటప్పుడు ఎంతైతే ఛార్జ్ తీసుకుంటుందో అదేవిధంగా ఆల్టర్నేట్ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు కూడా అంతే ఛార్జ్ తీసుకొని అంతే టైం తీసుకున్నట్లయితే దాన్ని యావరేజ్ అంటారు. ఓకే, యావరేజ్ డెఫినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇది. డీసీ కరెంట్ అంటే ఏమి, ప్రతి ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర మనకు కరెంట్ అనేది ఈక్వల్ యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని డీసీ కరెంట్ అంటారు. సో యావరేజ్ వాల్యూ కావాలంటే ఏమి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైకిల్ అనుకుందాం, ఇది హాఫ్ సైకిల్ అంటారు దీన్ని. ఓకే, ఇది హాఫ్ నెగిటివ్ సైకిల్, ఇది హాఫ్ పాజిటివ్ సైకిల్. తీటా అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ మీద తీటా అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కరెంట్ అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు, వోల్టేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని యొక్క యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే ఏమి, ఒక సైకిల్ కదా. సో టైం పీరియడ్ ఎంత పడుతుంది చూడండి, పై మైనస్ 0 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అదేవిధంగా 2π మైనస్ పై చేసినా కూడా సేమ్ పై వస్తుంది కదా. 2π మైనస్ పై అన్న దీన్ని అప్పర్ లిమిట్ అంటారు, దీన్ని లోయర్ లిమిట్ అంటారు. మరి ఇవి రెండు తీసుకున్నప్పుడు ఇది అప్పర్ లిమిట్ అంటారు, దీన్ని లోయర్ లిమిట్ అంటారు. అంటే టైం పీరియడ్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనికి యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే ఓన్లీ ఒక హాఫ్ సైకిల్కి మనం యావరేజ్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఏమి, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1/π, 0 to π సైకిల్ కనుక్కుంటాం, 0 to π Im సైన్ తీటా. సైన్ తీటాని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మనకి, కాస్ తీటా మైనస్ కాస్ తీటా వస్తుంది. సైన్ తీటాని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, మైనస్ కాస్ తీటా. ఓకే, తీటా ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ పై అంటే -1 అవుతుంది. నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ 0 అంటే 1 అవుతుంది. అంటే -1 -1 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 + 1 2 Im/π వస్తుంది. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఫర్ ద సైన్సోయిడల్ కరెంట్. నెక్స్ట్ అదేవిధంగా రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ద RMS వాల్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ వాల్యూ of the squared function. This often use the effective DC voltage, AC voltage. This can be used calculating the average power of the AC. అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్గా DC వోల్టేజ్ ఏదైనా ఒక సర్క్యూట్కి అప్లై చేసినప్పుడు అది ఎంత హీట్ అయితే జనరేట్ చేస్తుందో, అదేవిధంగా ఏసీ అప్లై చేసేటప్పుడు కూడా ఈ సేమ్ అంతే టైం తీసుకొని అంతే హీట్ జనరేట్ చేస్తుంది. అలా ఉంటే దాన్నే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటారు. అంతేకాకుండా మనకు మీన్ స్క్వేర్ వాల్యూ అంటే మనకు యావరేజ్ వాల్యూని మనం స్క్వేర్ చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. యూ సీ ద ఫిగర్ చూడండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్గా యావరేజ్ వాల్యూ ఏం చెప్పుకోవచ్చు, ద యావరేజ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ క్వాంటిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఓవర్ కంప్లీట్ వన్ సైకిల్. ఓకే, యావరేజ్ వాల్యూ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మనము, అదనమాట. ఏది, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π సైన్ తీటా డి తీటా, అది యావరేజ్ వాల్యూ. సో మనం ఏమి చూడండి, టైం పీరియడ్ అంటే మనం 1/π 0 to π, VT అంటే ఏమి, Vm సైన్ తీటా డి తీటా అనమాట. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తాం. ఒకవేళ V ప్లేస్లో కరెంట్ పెడితే కరెంట్ యావరేజ్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ యావరేజ్ వాల్యూ ఆఫ్ RMS తీసుకున్నట్లు, యావరేజ్ వాల్యూ ఆఫ్ ద పీరియాడిక్ వేవ్ ఫామ్ ఫ్రమ్ ద ఓవర్ ద కంప్లీట్ సైకిల్ ఈజ్ ద 0. అంటే ఒక పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఒక నెగిటివ్ సైకిల్ వచ్చినట్లయితే దాని యొక్క టైం పీరియడ్ 0 అయినట్లయితే, హెన్స్ ఫర్ ద సిమెట్రిక్ పీరియడ్ వేవ్ ఫామ్ యావరేజ్ వాల్యూ ఈజ్ క్యాల్కులేటెడ్ ఫర్ ద హాఫ్ సైకిల్. ఒక హాఫ్ సైకిల్ యొక్క మనము దాని యొక్క మ్యాక్సిమం వాల్యూను యావరేజ్ వాల్యూని మనం ఏం చేస్తాం, స్క్వేర్ చేసి దాన్ని స్క్వేర్ రూట్ వేసుకుంటే మనకు RMS వాల్యూ వస్తుంది. ద RMS వాల్యూ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ యావరేజ్. ఓకే, ద వాల్యూ ఈజ్ కాల్డ్ ఏ RMS రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటారు. ఓకే, సో RMS చూడండి, ఇక్కడ మనకు యాక్చువల్గా ఇక్కడ మనకి స్క్వేర్ అనేది లేదనుకోండి, ఇది యావరేజ్ అవుతుందన్నమాట. ఒకవేళ స్క్వేర్ అనేది చేసి, అంటే యావరేజ్ వాల్యూ ఉంది కదా, దాన్ని స్క్వేర్ చేసి అంత సింప్లిఫై చేసి మళ్ళీ రూట్ వేస్తే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఒక VRMS అంటే V పెడతాం, IRMS అంటే I అనేది మనం తీసుకుంటాం. ఓకే, చూడండి, RMS వాల్యూ క్యాలిక్యులేటెడ్ ద కన్వర్ట్ ఈవెన్ ఫర్ ద పీరియాడిక్ వేవ్ ఫామ్స్లో మనం RMS వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటే ఏమి, చూడండి ఇక్కడ మనకు ఇక్కడ T1 అనుకోండి, I1 అనే కరెంట్ యాంప్లిట్యూడ్ ఉన్నప్పుడు T1 ఉందనుకోండి, I2 అనే కరెంట్ ఉన్నప్పుడు I2 అనే యాంప్లిట్యూడ్ ఉందనుకోండి. అంటే T1 దగ్గర I1, T2 దగ్గర I2, T3 దగ్గర I3, ఇట్లా ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటారు. అంటే ప్రతి కరెంట్ యొక్క యాంప్లిట్యూడ్కి ఒక సమ్ టైం పడుతుంది అనమాట. దాన్ని T1, T2 అలా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 0 నుంచి π ఉంది, π నుంచి 2π అనేది మనకి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ తీసుకోండి, మరి I1, I2, I3, IN ఇన్స్టంట్ ఆఫ్ టైమ్స్ అంటారు. T1, T2, T3 అండ్ TN టైమ్స్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి, I యావరేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే I1 + I2 + I3 ఇన్స్టంటేనియస్ కరెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసి Nతో డివైడ్ చేస్తే అప్పుడు మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ RMS కావాలనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, IN² + I2² + I3² అప్ టు సో ఆన్ IN² /N వేసి రూట్ వేస్తే RMS వాల్యూ వస్తుంది అనమాట. ఓకే,
చూడండి ఇక్కడ వేసాం. చూడండి ఆర్ఎంఎస్ వాల్యూ అంటే స్క్వేర్ చేస్తాం. IN స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్ ప్లస్ I3 స్క్వేర్ అప్ టు సో IN స్క్వేర్ రూట్ బై n. ఇవి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఇలాంటి ఇన్స్టంటిన్యూస్ ఎన్ని అయితే ఉండవు, ఒక 5 ఉన్నాయనుకోండి బై 5 వేస్తాం. ఒకవేళ 6 ఉన్నాయనుకోండి 1 2 3 4 ఇక్కడ ఎంతవరకు ఉన్నాయి, n వరకు ఉండే కాబట్టి ఎంతో డివైడ్ చేసాం. 6 ఉన్నాయనుకోండి 6తో డివైడ్ చేస్తాం. అంటే మీన్ స్క్వేర్ ఆఫ్ ఇన్స్టంటిన్యూ వాల్యూస్నే ఎఫెక్టివ్ వాల్యూ కానీ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ అదేవిధంగా పీక్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్ అంటే ఏమి, ద డెఫినేషన్ ఏంటంటే పీక్ ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ టు ద ఆర్ఎంఎస్ వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ టు ద ఆర్ఎంఎస్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ అంటే 90 degrees దగ్గర ఏదైతే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుందో ఆ వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూతో డివైడ్ చేస్తే దాన్ని ఏమంటారు, పీక్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఏమి, చూడు పీక్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం కరెంట్ బై IRMS వేసుకుంటారు. ఇది కరెంట్ అయితే. ఒకవేళ వోల్టేజ్ కావాలంటే EM బై ERMS తీసుకుంటారండి. EM అయితే మ్యాక్సిమం వాల్యూ అంటే హయ్యెస్ట్ పీక్, హయ్యెస్ట్ ఇన్స్టంటిన్యూ కరెంట్ కానీ ఇన్స్టంటిన్యూ వోల్టేజ్ ఏదైతే ఉందో అది బై. ఇప్పుడు ఇన్స్టంటిన్యూస్ అంటే 5 యాంప్లిట్యూడ్ ఉంటుంది, 2 యాంప్లిట్యూడ్ ఉంటుంది, 6 యాంప్లిట్యూడ్, 9 యాంప్లిట్యూడ్, 12 యాంప్లిట్యూడ్, 100 యాంప్లిట్యూడ్. అంటే దీనిలో హయ్యెస్ట్ ఏమొస్తుంది, 100 వస్తుంది అనుకో. ఇప్పుడు 1 నుంచి 10 వరకు తీసుకున్నాం అనుకోండి, 1 యాంప్లిట్యూడ్, 2 యాంప్లిట్యూడ్, 3 యాంప్లిట్యూడ్, 5 6 7 8 9 10. దీనిలో హయ్యెస్ట్ ఏమి 10 యాంప్లిట్యూడ్ అనుకో హయ్యెస్ట్ ఉండేది. అంటే 10 బై IRMS తీసుకుంటే మనకు పీక్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్ వచ్చి చూడండి IM బై IRMS. సో మ్యాక్సిమం IM క్యాన్సిల్ అయితే రూట్ పైకి వస్తే రూట్ అంటే ఏమి 1.4142 అనుకోవచ్చు. దిస్ ఈజ్ ద పీక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఫార్మ్ ఫ్యాక్టర్ మీన్స్ the ratio of the root mean square value, average value and alternating quantity, current or voltage is called a form factor. అంటే ఏమి, the ratio of the root mean square అంటే ఏమి, RMS వాల్యూ అని. RMS వాల్యూని యావరేజ్ వాల్యూతో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. యావరేజ్ వాల్యూ అంటే ఏమి, ఇప్పుడు కనుక్కున్నాం కదా ఏమి, IAVE కనుక్కున్నాం కదా, IRMSని యావరేజ్ వాల్యూతో డివైడ్ చేయడం అంట. అలా చేస్తే దాన్ని ఏమంటారు, ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. చూడండి ఇక్కడ ఫార్ములా, ఫార్మ్ ఫ్యాక్టర్ ఈజ్వల్ IRMS బై I యావరేజ్. లేదా వోల్టేజ్ తీసుకుంటే వోల్టేజ్ తీసుకుంటాం, VRMS బై ఈ యావరేజ్గా తీసుకుంటాం అనమాట. ఓకే, సో మనకు ఫార్మ్ ఫ్యాక్టర్ చూడండి IRMS బై I యావరేజ్ IM బై √2 బై 2IM బై పై. ఇక్కడ IM క్యాన్సిల్ అవుతుంది, నీకు పై బై 2√2 క్యాల్సిలో కొడితే 1.11 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ ద AC ఫండమెంటల్స్. అంటే ఇవన్నీ ఫార్ములాస్, ఇవన్నీ డెఫినేషన్స్ అన్ని మీరు నేర్చుకోవాలన్నమాట. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ డిస్కస్ పేజ్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. పేజ్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా యాడ్ చేయాలి, ఇండక్టర్స్, పేజ్ డయాగ్రామ్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉన్నప్పుడు పేజీలో అవి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది టుమారో ఐ విల్ డిస్కస్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.